ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల్ని అడవుల నుంచి దూరం చేసే కుట్రలో భాగమే జీవో 49 అని సిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. కేవలం స్థానిక ఎన్నికల దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా జీవో 49 ఆపేశారని అన్నారు. మళ్లీ తిరిగి జీవో అమల్లోకైతే 339 గ్రామాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. జీవో 49ని శాశ్వతంగా రద్దు చేయకపోతే దశలవారీగా పార్టీలకు సంఘాలకు అతీతంగా ఆందోళనలు చేస్తామంటున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. జీవో నెంబర్ 49కు ఏదైతే మహాధర్నాకు పిలుపునిచ్చిన ఆదివాసీ సంఘాలకు మద్దతుగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అయితే మద్దతు తెలిపాడు. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే ఈ మహాధర్నాలో పాల్గొన్నారు. ప్రస్తుతం అతన్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఒకటి చెప్పండి, ఈ 49 జీవోకు ఇటు బీజేపీ బీఆర్ఎస్ నాటకం చేస్తుందని ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. దీనిపై మీ వ్యాఖ్యలు? బీజేపీ నాటకం చేస్తుందనే వాళ్ళు నాటకం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది, కేంద్రానికి సమాచారం ఇవ్వలే, బీజేపీ ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వలే, బీజేపీ ఎంపీకి సమాచారం ఇవ్వలే. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు మమ్మల్ని బదనాం చేస్తే ఏం లాభం? ముందు ఉండాలి కదా బుద్ధి. వట్టి కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి బీజేపీ మీద అభాండాలు మోపుతున్నారు. పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దీనికి కారణం. ఇప్పుడు ప్రస్తుతం ఈ 49 జీవోను తాత్కాలికంగా రద్దు చేసింది, రానున్న రోజుల్లో తాత్కాలికంగా నిలుపుదల చేసింది. రానున్న రోజుల్లో ఇటు బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుంది, దీనిపైన ఇటు ఆదివాసీ సంఘ నాయకులతోటి మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? అంటే ఇప్పటికే మీకు కాగజ్ నగర్లో 12 గ్రామాలు ముప్పున బారిపడిన అవకాశం అయితే ఉంది ఈ 49 జీవో తోటి. ఇప్పటికే దీనిపైన మీ అంశం? కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో 2.5 లక్షల ఎకరాలు ఈ జీవో వలన ప్రభావితం అవుతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఇది ఆరంభం మాత్రమే. ఇవాళ కలెక్టరేట్ ముట్టడి చేసినాం, వచ్చే సోమవారం అక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, కాగజ్నగర్లో ఆసిఫాబాద్లో ముట్టడి చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం, అసెంబ్లీ లోపల కొట్లాడతాం, అసెంబ్లీ బయట కొట్లాడతాం. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటాన్ని ఆపేది లేదు. ఎంత దూరమైన పోతాం. ఈ జీవో ఒకవేళ రద్దు కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు బీజేపీ కానీ ఇటు తుడుం దెబ్బ కానీ ఇటు ఆదివాసీ సంఘ నాయకులతోటి మీ పోరాటం ఏ విధంగా ఉంటుంది? మేము ఒకటే అడుగుతున్నాం, ఆదివాసీ నాయకులు కార్యకర్తలు ప్రజల్ని అడిగేది ఒకటే. 339 గ్రామాలు ప్రభావితం అవుతున్నాయి. ఈ గ్రామాల్లో కాంగ్రెస్ కుక్క ఓటే వేయకండి, ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో మీరు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు తిరగబడితే పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయినాయి, వీడో లెక్క కాదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వతంగా ఈ జీవోను రద్దు చేయాలి. 339 గ్రామ సభలు పెట్టినామన్నారు కదా, ఆ కాయిదాలు మాకు చూపెట్టండి. ఎవడు సంతకం పెట్టిండు, ఎక్కడ సంతకం పెట్టిండో మేము చూస్తాం. ఏ గ్రామానికి సర్పంచ్ ఉన్నాడండి, ఏ గ్రామానికి వార్డు మెంబర్ ఉన్నాడు, ఎవడు ఎట్లా సంతకం పెడతాడు, ఎట్లా గ్రామ సభ అయింది అంటే వట్టిగానే ఫోర్జరీ చేశారు వీళ్ళు, దొంగ కాయిదాలు తయారు చేశారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసిన చట్టం ఇది. 47వ పేజీలో ఎంత క్లియర్గా ఉంది, డిక్లరేషన్ ఆఫ్ ఎ కన్జర్వేషన్ రిజర్వ్. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ హ్యావింగ్ కన్సల్టేషన్స్ విత్ లోకల్ కమ్యూనిటీస్ కెన్ డిక్లేర్ ఎనీ ఏరియా ఓన్డ్ బై ద గవర్నమెంట్ యాజ్ ఎ కన్జర్వేషన్ రిజర్వ్ ఫర్ ప్రొటెక్టింగ్ ల్యాండ్స్కేప్స్ అండ్ దేర్ హ్యాబిటేట్. ఇగో ఈ చట్టం వీళ్ళకి అధికారం ఇచ్చింది. ఈ చట్టం జీవో చేయడానికి లేకపోతే ఈ ఉత్తర్వులు జారీ చేయడానికి వీళ్ళకి అధికారం ఇచ్చింది. అధికారాన్ని వీళ్ళు దుర్వినియోగం చేశారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయని ఇప్పుడు తాత్కాలిక నిలుపుదల చేస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ అమలు చేస్తారు. అప్పుడు జనాలు తిరగబడడానికి కూడా అవకాశం ఉండదు. ఇప్పుడు ఓట్ల కోసం డ్రామా ఆడతారు వాళ్ళు. ఇది ప్రజలు గుర్తించాల్సిన అవసరం అయితే. ఈ జీవో వల్ల గిరిజనులకు కానీ ఇప్పుడు ఉన్న అక్కడ ఏదైతే టూరిజం హబ్గా అయితే ఏర్పడుతుందని ఇటు అటవీ శాఖ అధికారులు అయితే అంటున్నారు. దీనిపైన టూరిజం హబ్గా ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అయింది. టూరిజం హబ్గా చేయడానికి ఎన్ని నిధులు కేటాయించారండి? ఎక్కడ ఒక్క టూరిజం స్పాట్ అని డెవలప్ చేసినారా? మీరు ఎంతసేపు ఆ క్యాంప్ ఆఫ్ ఫండ్స్ వస్తాయి, అవి దొబ్బితిందామనే ఆలోచన ఉన్నది ఫారెస్ట్ అధికారులకు. పైసలు ఎట్లా వస్తాయి, ఎట్లా అక్రమంగా ఆర్జిద్దామనే ఆలోచన. ఇవాళ కనీసం రాష్ట్ర ప్రభుత్వం వాచర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నిధులు ఈ కన్జర్వేషన్ రిజర్వ్ పేరిట మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలి, ఆ పైసలన్నీ ఫారెస్ట్ అధికారులు పంచుకోవాలనే దుర్బుద్ధి తప్పించి వీళ్ళకి శ్రద్ధ లేనే లేదు. ఈ ప్రాంతం అభివృద్ధి మీద ఏమాత్రం ఆలోచన లేదు.
రానున్న రోజుల్లో పాల్వై హరీష్ బాబుది ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఈ గిరిజనులకు కానీ ఈ 49 జీవో పైన అసలు మీరు చెప్పే మెసేజ్? జిల్లా ప్రజలకు నేను కోరేది ఒక్కటే, ఈ ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కండి. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన అంశం, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం, మన బతుకు తెరువుకు సంబంధించిన అంశం. ఈ ఉద్యమంలో మీరు భాగస్వాములు కాకపోతే ఎప్పటికీ ఇక మీరు క్షమించరాని నేరం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మీరు ఉద్యమంలో భాగస్వాములు కండి. ఇది అందరినీ ప్రభావితం చేస్తుంది, ఇది అందరికీ అక్కడికి వచ్చే ఉద్యమం ఇది. కాబట్టి మీరందరూ దీంట్లో భాగస్వాములు కండి. తప్పకుండా ఈ ఉద్యమం గిట తారస్థాయికి తీసుకువెళ్తే ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపే ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉంది. లేకపోతే తర్వాత 3.5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం మన మాట వినది, మనకు మళ్ళీ అవకాశం కూడా రాదు. ఓకే, ఏదేమైనా ఇటు ఈ 49 జీవోని పూర్తిగా రద్దు చేయాలని అయితే ఇప్పటికైతే ఇక్కడ ఉన్న పాల్వై హరీష్ బాబు అయితే అంటున్నాను. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే మేము ఈ జీవోను రద్దు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని అయితే అంటున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా.